ఉంటారని, దేవుని రాజ్యంలో ఉంటారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్తారు. మనము దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో గర్వం అనేది రాదు. మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకొని దీన మనసుతో మనము జీవిస్తాం. జీవించినప్పుడు మనలో ఎలాంటి తప్పుడు బోధ రాదు. అయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎంత కఠినంగా ఉందో చూడండి. ఈ మాటలో కఠినమైన మాటలు ఉన్నాయి. దీనిలో ఏదైనా కలిపిన యెడల, ఎవడైనాను ఏదైనాను కలిపిన యెడల అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా